ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యమును పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలు విధవరాలు కాదు, విడిచిపెట్టబడింది. ఇశ్రాయేలుకు భర్త అయి ఉన్న దేవుడు ఇశ్రాయేలును విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఇశ్రాయేలు పాపం చేసినందువలన దేవుడు మహోద్రేకం కలిగి ఇశ్రాయేలును విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పట్ల నిత్యమైన కృపతో వాత్సల్యం చూపించబోచున్నాడు. ఇశ్రాయేలును తిరిగి చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలీలు పాపం చేస్తే విడిచిపెట్టాడు. మరలా వారిని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలని, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపాలని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మగా మన మధ్య ఉంటూ మనం ఘోరమైన పాపాలు చేస్తున్నా మనల్ని విడిచిపెట్టకుండా మార్చుకోవాలని ఆయన అదే నిత్యమైన కృప వాత్సల్యం చూపి ఆయన దగ్గరకు చేర్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం.